రాకాసి బొమ్మ పార్ట్ 1. నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్న అడవి ప్రాంతంలో కొంతమంది ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి నివాసం ఉంటున్నారు. వారంతా కూడా అడవిలో దొరికే వాటితో తమ జీవనాన్ని సాగిస్తున్నారు. కానీ గత కొన్ని రోజుల నుండి అనుమానాస్పద రీతిలో వరుసగా 3 చావులు సంభవించాయి. దాంతో వారందరిలో గుబులు మొదలవుతుంది. అప్పుడు ఒకరోజు ఈ వరుస సావులేంటో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఇప్పట్లో ఆగేలా లేవు సైదులు. బహుశా అమ్మవారు మన మీద కోపంతో ఉన్నారనుకుంటా. మనం మాట్లాడుకోవడం కాదు గాని ఇంకా సేపట్లో పెద్దయ్య వస్తారు కదా, ఆయన విషయం ఏంటో చెప్తారు. సైదులో వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో ఆ చోటుకు పెద్దయిన జోదా అను వ్యక్తి వస్తాడు. ఆ సమయంలో జోదా కొన్ని పత్రాలు పరిశీలించి అక్కడున్న వారితో మాట్లాడుతూ, మన మీద అమ్మ ఆగ్రహంగా ఉంది, అందుకే వరుసగా ఈ చావులు సంభవిస్తున్నాయి. మరిప్పుడు ఏం చేద్దాం దొరా? దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా? ఒక పరిష్కార మార్గమైతే ఉంది సైదులు. ఆ ప్రక్రియను పాటించడం వల్ల ఈ పరిసరాల్లో ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉంటే తొలగిపోతుంది. అలాగైతే వెంటనే ఆ పని చెయ్యండి, లేదంటే మన చోటు శ్మశానంగా మారిపోతుంది. మీరేం కంగారు పడకండి, మీరంతా నేను చెప్పినట్టు చెయ్యండి. అలా మాట్లాడడం పూర్తయిన తరువాత జోదా అక్కడున్న స్త్రీలకు ఏదో విషయం గురించి వివరిస్తాడు. అప్పుడు ఒక్కొక్కరు వెళ్లి అందరి ఇళ్ల ముందు నుండి గుప్పెడు మట్టిని సేకరించుకుని వస్తారు. ఆ తరువాత సేకరించిన మట్టిని జోదా చెప్పిన స్థలంలో పోస్తారు. అప్పుడు ప్రజలందరూ తిరిగి తమ ఇళ్లలోకి వెళ్లిపోతారు. ఆ తరువాత మెల్లిగా సమయం గడుస్తూ చీకటి పడుతుంది. చతురభితురహరం పాపభీతికరం జకుర సంహారం షాకిరం. జోదా మంత్రాలు చదివే సమయంలో వీదురు గాలులు వీస్తాయి. ఆ తరువాత జోదా ఒక పవిత్ర జలంను మట్టి మీద పోస్తాడు. అలా జలం పోసిన కాసేపటికి అక్కడున్న మట్టి మాయమైపోతుంది. ఆ తరువాత కొన్ని క్షణాలకు ఒక రాకాసి బొమ్మ జోదా ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. అప్పుడు జోదా వెంటనే ఆ చోటు నుండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతాడు. మరోవైపు తమ ఇళ్లల్లో ఉన్న గ్రామస్తులు ఉన్నట్టుండి బయట నుండి వస్తున్న శబ్దాలు విని కంగారు పడతారు. అలానే ఎవరో ఇల్లు తలుపులు కొడుతున్న శబ్దాలు వస్తుంటాయి. ఏవండి, ఇదంతా చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఒకవేళ గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగే వాటికి ఏదైనా సంబంధం ఉందంటారా? నువ్వు అన్ని ఆలోచించుకొని బుర్రపాడు చేసుకోకు, మెల్లిగా అన్ని సర్దుకుంటాయిలే అని సైదులు తన భార్యకు ధైర్యం చెబుతాడు. మరోవైపు చెట్ల వెనుక ఏదో ఒక ఆకారం వేగంగా కదులుతుంది. చివరిగా ఆ ఆకారం వచ్చి జోదా సిద్ధం చేసిన బొమ్మలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం తిరిగి మామూలు స్థితిలోకి వస్తుంది. ఆ మరుసటి రోజు జోదా మరికొంతమంది గ్రామస్తులు రాకాసి బొమ్మ వద్దకొస్తారు. మన సమస్యకు కారణమైన దుష్టశక్తిని ఈ రాకాసి బొమ్మలో బంధించాను. ఇకపై ఏ చావులు సంభవించవు. అయ్యా, త్వరగా ఈ చోటు నుండి ఆ రాకాసి బొమ్మను దూరంగా తీసుకుపోండి. మీరెవరూ భయపడాల్సిన పని లేదు. మన చోటు నుండి 100 మైళ్ల దూరంలో ఉన్న కొండ మీద రాకాసి బొమ్మను భద్రపరుస్తాను. ఎందుకంటే ఆ కొండ మీదకు మానవ సంచారం ఉండదు. అలాగైతే మీకు తోడుగా నేను వస్తానయ్యా. వద్దు సైదులు, నేను ఈ పనిని ఒంటరిగా చెయ్యాలనుకుంటున్నాను అని జోదా ఆ చోటు నుండి కొండ మీదకు ప్రయాణం మొదలు పెడతాడు. ఇదిలా ఉండగా సోంపేట అనే గ్రామంలో కొమరయ్య అను వ్యక్తి తన భార్య కొడుకుతో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. కొమరయ్య తనకున్న పాడి పశువులను మేపుతూ కుటుంబాన్ని పోషిస్తాడు. నానా సింటూ, నేను కొండ మీదకి ఆవును తోలుకుని వెళ్తాను. నువ్వు ఇంటి దగ్గర అల్లరి చేయకుండా ఆడుకో, సరేనా? నేనేం ఆడుకోను. ఈరోజు నేను మీతో పాటు వస్తాను నాన్న. వద్దు చింటూ, మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి చీకటి అయిపోతుంది కదా. లేదు లేదు, నేను మీతో పాటు వస్తానంతే అని చింటూ కాస్త మారం చేస్తాడు. ఇంతవరకు ఈ మాటలన్నీ విన్న కొమరయ్య భార్య, పిల్లాడు అంతగా అడుగుతున్నాడు, తీసుకెళ్లొచ్చు కదండి. ఆ సమయంలో భార్య కూడా చెప్పడంతో కొమరయ్య తన కొడుకుతో కలిసి పశువులను మేపడానికి ఇంటి నుండి బయలుదేరుతాడు. అలా పచ్చని మైదానంలోకి చేరుకున్న తరువాత కొమరయ్య తన పశువులను మేపుతున్నాడు. అదే సమయంలో చింటూ చుట్టుపక్కల ప్రకృతి అందాలను చూసి ఆస్వాదిస్తున్నాడు. అప్పుడు చింటూ ఇంకాస్త
ముందుకు నడుచుకుని వెళ్ళాక ఒక దగ్గర ఎవరితో ఏడుపు వినిపించడం మొదలవుతుంది. దాంతో చింటూ అదేంటా అని ఆసక్తితో చుట్టూ వెతుకుతాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈసారి 2 అడుగుల ముందుకేసిన చింటూకి రాకాసి బొమ్మ కనబడుతుంది. అది చూడ్డానికి విచిత్రంగా ఉండడంతో చింటూ దాన్ని చేతిలోకి తీసుకుంటాడు. ఆ సమయంలో కొమరయ్య మేపుతున్న పశువులు ఉన్నట్టుండి గందరగోళానికి గురవుతాయి. దాంతో కొమరయ్య వాటిని అదుపు చేసే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో చింటూ అక్కడకు రావడం జరుగుతుంది. అప్పుడు మళ్లీ రాకాసి బొమ్మ నుండి ఒక వింత శబ్దం రావడం వల్ల పశువులు తిరిగి మళ్లీ మామూలు స్థితిలోకి వస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావురా చింటూ? ఇంతకీ నీ చేతిలో అదేంటి? ఇది నాకు అక్కడ దొరికింది నాన్న. బాగుంది కదా? బానే ఉంది గాని నువ్వు కాసేపు పశువులు గమనిస్తూ ఉండు. నేను ఈలోగా ఒక కునుకు తీస్తాను. కొమరయ్య దగ్గరలో కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో చింటూ రాకాసి బొమ్మని గమనిస్తూ ఉంటాడు. ఇంతలో ఉన్నట్టుండి ఆకాశాన్ని మేఘాలు కమ్ముకుని ఉరుములు ఉరవడం మొదలవుతుంది. దాంతో వర్షం వచ్చేలా ఉందని భావించిన కొమరయ్య తన పశువులను తీసుకుని అక్కడ నుండి బయలుదేరిపోతాడు. ఏమైంది మాంత్రిక? దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. నా మనసుకు ఏదో కీడును శంకిస్తుంది విరోధి. కానీ అదేంటో అర్థం కావటం లేదు. మనం నిత్యం దుష్టశక్తులతో సావాసం చేసేవాళ్లం కదా మాంత్రిక. బహుశా అందుకే మీకు అలా అనిపిస్తుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే విరోధి. కానీ ఒకసారి నా అనుమానాన్ని నివృత్తం చేసుకుంటాను అని కపాల మాంత్రికుడు బుడత దెయ్యాన్ని పిలుస్తాడు. అప్పుడు కొన్ని క్షణాలకు బుడత దెయ్యం కపాల మాంత్రికుని ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో కపాల మాంత్రికుడు మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమో చూడమని బుడత దెయ్యానికి చెబుతాడు. సరే మాంత్రిక, రాబోయే 3 దినాల్లో చుట్టుపక్కల ఉన్న 300 గ్రామాలు చుట్టుకుని వస్తాను. ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉందనిపిస్తే వెంటనే మీకు సమాచారం అందిస్తాను. అలాగే బుడత, నీకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహిస్తామని నమ్ముతున్నాను. నేనేంటో నా పనితనమేంటో వాళ్ళకి బాగా తెలుసు మాంత్రిక. ఏమంటారు మిత్రులారా? కపాల మాంత్రికుడు అప్పగించిన పని కోసం బుడత దెయ్యం బయలుదేరుతుంది. మరోవైపు చింటూ తనకు దొరికిన బొమ్మను జాగ్రత్తగా భద్రపరుచుకుంటాడు. ఆ రోజు మధ్యరాత్రి వేళలో భారీ వర్షం కురవడం జరుగుతుంది. అప్పుడు మెలకువ వచ్చిన కొమరయ్య కళ్ళ ముందు గాల్లో రాకాసి బొమ్మ కనబడుతుంది. దాంతో ఉలిక్కిపడి లేచేసరికి అక్కడ ఏ బొమ్మ కనబడదు. ఏమైందండి? ఏం లేదు లచ్చి, ఊరికే లేచాను. నన్ను నిద్రపో. ఏవండి, ఇంకెన్ని రోజులు ఇలా ఎదురు చూపులు చూస్తారు? అసలు కొండ మీదకు వెళ్లిన జోధ దొరకు ఏమైందో అర్థం కావటం లేదు. ఇదంతా చూస్తుంటే మళ్ళీ ఏదో ప్రమాదం వచ్చేలా ఉంది. ఈసారి దూరం చేసుకోవడానికి మనకంటూ ఏం లేదండి అని సైదులు భార్య బాధగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. అదే సమయంలో సైదులు ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నాడు. మరోవైపు బుడత దెయ్యం చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ అక్కడ పరిసరాలను గమనిస్తుంది. నేనే గాని లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోతుందో అని బుడత దెయ్యం గాల్లో విహరిస్తూ ముందుకు వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలా కొమరయ్య తన పశువులను తోలుకుని ఇంటి నుండి వెళ్లిపోతాడు. ఆ తరువాత చింటూ రాకాసి బొమ్మను పట్టుకుని ఊర్లో సరదాగా తిరుగుతున్నాడు. అప్పుడు ఒక కుక్క అడ్డగించి చింటూ చేతిలో ఉన్న రాకాసి బొమ్మను చూసి అరుస్తుంది. ఆ సమయంలో చింటూ అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతాడు. అరే, నీ చేతుల బొమ్మ చాలా బాగుందిరా. నిన్న మా నాన్నతో పాటు వెళ్ళినప్పుడు దొరికిందిరా. నాకు ఎందుకో దీని లోపల ఏదో ఉందనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా విలువైన వజ్రం ఉందేమో చింటూ, ఒకసారి పగలగొట్టి చూద్దాం. ముందైతే బొమ్మను పగలగొట్టడానికి చింటూ ఒప్పుకోడు. ఆ తరువాత తన స్నేహితుడి మాటలకు మనసు మార్చుకుని సరేనని ఒప్పుకుంటాడు. అప్పుడు చింటూ స్నేహితుడు ఆ బొమ్మను తీసుకుని నేలకేసి కొడతాడు. కానీ పగలదు. అలా కొన్ని ప్రయత్నాల తరువాత ఒక రాయి తీసుకుని బొమ్మ మీద పడేస్తాడు. ఆ సమయంలో ఆకాశాన్ని మేఘాలు కమ్మేస్తాయి. చివరిగా ఎట్టకేలకు వారిద్దరూ బొమ్మను పగలగొడతారు. ఇదేదో పిచ్చి బొమ్మలా ఉందిరా. ఇందులో ఏమి లేదు. అనవసరంగా బొమ్మను పగల కొట్టేశాన్రా. సర్లే, అమ్మ నా కోసం కంగారు పడుతుంది, నేను వెళ్తున్నా అని చింటూ బయలుదేరిపోతాడు.
మరోవైపు ఉదయకాల సమయంలో ఉన్నట్టుండి కారు మబ్బులు ఆకాశాన్ని కమ్మడం అక్కడ గ్రామస్తులు వింతగా చూస్తారు. ఆ తరువాత ఉన్నట్టుండి కొంతమంది గ్రామస్తులు గాల్లోకి తేలుతారు. దాంతో వారు భయపడి అరవడం మొదలు పెడతారు. అలానే మిగిలిన గ్రామస్తులు కంగారు పడుతూ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఎవరైనా నన్ను కాపాడండి. భగవంతుడా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ లోకంలో మనుషులు వారి నమ్మకాలు ఏవి ఉండకూడదు. ఎవరది? ఆ క్షణం అక్కడ ఒక దెయ్యం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు గాల్లో ఉన్నవారు అమాంతం కింద పడిపోతారు. అలానే గ్రామస్తులందరూ దెయ్యాన్ని చూసి భయంతో వణికిపోతారు. ఈ భూమి మీద మనిషిగా ఎక్కువ కాలం బ్రతకకూడదు. అందుకే త్వరలో మీ అందరికీ విముక్తి ప్రసాదించబోతున్నా. అసలు ఎవరు నువ్వు? ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నావు? నేను బందీగా అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ చోటులోనే విడుదలయ్యాను. కాబట్టి ముందుగా మిమ్మల్ని చంపాలన్నది నా కోరిక. దానికి కారణాలు చర్చించుకునే సమయం వృధా చేసుకోవద్దు అని దెయ్యం వారందరినీ బెదిరించి అక్కడి నుండి మాయమైపోతుంది. ఆ తరువాత మెల్లిగా ఆకాశాన్ని కమ్ముకున్న మేఘాలు మాయమైపోతాయి. అప్పుడు భయభ్రాంతులై గ్రామస్తులు తమ ఇళ్లలోకి వెళ్లిపోతారు. అలా రోజు మొత్తం ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడం మానేస్తారు. అదే విధంగా కొమరయ్య ఇంటికి చేరుకుని తన భార్య ద్వారా విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆ మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు ఇళ్ల నుండి బయటకు రాకపోవడంతో ఊరంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇదేంటి పట్టపగటి పూట ఊర్లో ఒక్కరు కూడా కనిపించడం లేదు అని బుడత దెయ్యం వీధుల్లో కాస్త ముందుకు వెళ్లిన తరువాత హఠాత్తుగా దెయ్యం ప్రత్యక్షమై బుడత దెయ్యాన్ని దూరంగా తోస్తుంది. నువ్వు గాని దారి తప్పి వచ్చి ఉంటే వెంటనే ఈ ఊరి వదిలి వెళ్లిపో. ఈ విషయం మామూలుగా చెప్పి ఉంటే సరిపోయేది కదా. ఇంతకీ నువ్వు ఎందుకని ఈ ఊర్లో తిరుగుతున్నావు? అవన్నీ నీకు అనవసరం. మరో 3 దినాల్లో ఈ ఊరి శ్మశానంగా మారబోతుంది. కావాలంటే అప్పుడు నువ్వు వచ్చి ఇక్కడున్న శవాలను పీక్కుని తిను. చాలా మంచి విషయం చెప్పావు. ఇక నేను బయలుదేరుతా అని బుడత దెయ్యం అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు సైదులు తన మనుషులతో కలిసి జోదా కోసం కొండ ప్రాంతమంతా వెతుకుతున్నాడు. అలా వెతికే క్రమంలో సైదులకు ఒక చోటులో అస్థిపంజరం కనబడుతుంది. వెంటనే సైదులు తన వాళ్ళని పిలిచి అస్థిపంజరం చూపిస్తాడు. బహుశా ఇదే మన పెద్దయ్య అస్థిపంజరం అనుకుంటా సైదులు. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. కానీ ఈయనకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందంటావు? అసలు పెద్దయ్య తీసుకొచ్చిన రాకాసి బొమ్మ ఏమైనట్టు? మాత్రిక, సోంపేట అనే గ్రామంలో ఒక దయ్యం విచ్చలవిడిగా తిరుగుతుంది అని బుడత దయ్యం జరిగింది మొత్తం కపాల మాంత్రికునికి వివరిస్తుంది. అలాగైతే మనం వెంటనే ఆ గ్రామానికి వెళ్దాం. పదబుడతా. పదండి మాంత్రిక, ఆ దయ్యం పొగరుని మీరే అనచాలి. అలా కపాల మాంత్రికుడు సోంపేట గ్రామానికి పయనమవుతారు. మరోవైపు ఊర్లో తిరుగుతున్న దయ్యం ఇళ్లల్లో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చి కోపంగా కొట్టడం జరుగుతుంది. మీ నమ్మకాల కోసం నన్ను అన్యాయంగా చంపేశారు కదా. అసలు నీ చావుకు మాకు ఏంటి సంబంధం? దయచేసి మమ్మల్ని వదిలే. మీరు అన్నీ మర్చిపోయి ఉంటారు. కానీ ఆ రోజు జరిగింది ఎప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతుంది. దెయ్యం మాట్లాడిన కాసేపటి తరువాత అక్కడి నుండి మాయమైపోతుంది. మరోవైపు సైదులు వాళ్ళు జోదా అస్థిపంజరం తమ చోటుకు తీసుకొస్తారు. అలా చీకటి పడే సమయం వరకు ఎదురు చూసి ఆ తరువాత కొంతమంది గ్రామస్తులు గంధం పూసిన రాళ్లను తీసుకొచ్చి అస్థిపంజరం చుట్టూ పెడతారు. అప్పుడు సైదులు ఒక పెద్ద విసనకర్ర పట్టుకుని అస్థిపంజరం దగ్గర నిలబడి ఊపుతాడు. ఆ సమయంలో తమ ఆచారాలకు తగ్గట్టు కొన్ని వాయిద్యాలు ఉపయోగిస్తూ శబ్దాలు చేస్తారు. కొన్ని క్షణాల తరువాత గంధం పూసిన రాళ్ళు అనేవి తిరగడం ఆగిపోతాయి. అప్పుడు కేవలం అస్థిపంజరం ఉన్న చోటులో వర్షం అనేది కురుస్తుంది. ఎప్పుడైతే వర్షం కురవడం ఆగిపోతుందో నేల మీద పడి ఉన్న అస్థిపంజరం మెల్లిగా గాల్లోకి లేస్తుంది. అది చూసి సైదులు వాళ్ళు ఆనందిస్తారు. జోదా, మీరేనా? నేనే సైదులు. మనం చాలా పెద్ద తప్పు చేశాం. ఆ రాకాసి బొమ్మలో దయ్యాన్ని బంధించకుండా ఉండాల్సింది. అసలు ఆ రాత్రి ఏం జరిగిందండి? నేను రాకాసి బొమ్మను మనం జనసంచారం లేని కొండ దగ్గర భద్రపరచాలని బయలుదేరాను.
జోదా రాకాసి బొమ్మను పట్టుకుని చుట్టుపక్కల పరిసరాలు గమనిస్తూ ముందుకు కదులుతున్నాడు. ఆ సమయంలో రాకాసి బొమ్మ నుండి స్వరం అనేది వినబడుతుంది. నా కథ ముగిసిపోయిందని సంబరపడిపోకు. నేను గాని విడుదలైతే ఎవరిని వదిలిపెట్టను. నిన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తాను. అన్నింటినీ నువ్వు నిర్ణయించలేవు పెద్దయ్యా. ఇంతకింతకి బదులు తీర్చుకునే అవకాశం నాకు ఖచ్చితంగా దొరుకుతుంది. అలా ముందుకు వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి ఒక మెరుపు వచ్చి జోదాను తాకుతుంది. దాంతో జోదా ప్రాణాలు కోల్పోతాడు. అలా జరిగింది మొత్తం సైదులు వాళ్ళకి వివరిస్తాడు. ఇక నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణం ఎటువైపు నుండి ప్రమాదం వస్తుందో తెలీదు. ఇదంతా మా తప్పే. ఆ రోజు మీ మాట విని మా బిడ్డను బలి ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఆ శాపమే మమ్మల్ని వెంటాడుతుంది. నువ్వు ఊరుకోలొచ్చి. నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది సైదులు. ఆ క్షణం అస్థిపంజరం గాల్లో కలిసిపోతుంది. అసలు సైదులు తన కూతురిని బలి ఇవ్వడానికి కారణమేంటి? మరి రాకాసి బొమ్మ నుండి విడుదలైన దెయ్యం ఎందుకని సోంపేట గ్రామస్తులను ఇబ్బంది పెడుతుంది? ఈ చిక్కుముడులకు తరువాయి భాగంలో సమాధానాలు తెలుసుకుందాం. For more horror stories, please subscribe our channel.